వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. నిజంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేద్దాం అనుకుని ఇవాళ కుడుతులో పడ్డ ఎలకలాగా గిలగిల కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరిది? ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిది, అట్లాగే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అద్దంకి దయాకర్ గారిది, అట్లాగే టీపీసీసీ మీడియా చైర్మన్గా ఉన్నటువంటి సామా రామ్మోహన్ రెడ్డి పరిస్థితి. ఎందుకంటే తలా తోకాలైనటువంటి ఆరోపణలు చేయటం, ఒక్కసారిగా సీన్ రివర్స్ అయిన తర్వాత ఇబ్బందులకు గురవటం, ఇవాళ లీగల్గా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఎందుకంటే ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, మచ్చలేనటువంటి నాయకుడుగా పేరొందినటువంటి హరీష్ రావు గారి మీద వీళ్ళు చేసినటువంటి అలిగేషన్స్ ఏంటంటే క్షుద్ర రాజకీయాలు అంటగట్టారు. సో నిజంగా ఇంత అద్భుతమైనటువంటి రాజకీయ చరిత్ర ఉన్నటువంటి హరీష్ రావు గారు, అట్లాగే సుదీర్ఘంగా రాజకీయ ప్రయాణం, ఉద్యమం నుంచి చూసినా, ఉద్యమం ముందు, ఉద్యమం తర్వాత హరీష్ రావు గారిని చూసినా, లేకుంటే ఆయన నిర్వర్తించినటువంటి శాఖలు తీసుకున్నా, లేకుంటే ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు వ్యవహారం చూసినా, నిజంగా ఏదో మామూలుగా టెంపుల్స్కి వెళ్ళటం ఆనవాయితీగా ఉంటుంది తప్పితే క్షుద్ర పూజలు అని ఒక ముడిపెట్టి తలా తోకలైనటువంటి ఆరోపణలు చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీనే ఇవాళ ఇరకాటంలో నెట్టే పరిస్థితికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చారు. ఎందుకు ఈ మాట అంటుందను అంటే, ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలైనా, దేశంలో ఉన్నటువంటి ప్రజలైనా అసలు బ్లాక్ మ్యాజిక్ అన్నదే నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ అడ్వాన్స్డ్ టెక్నాలజీ పెరిగిపోయింది. ఇంకోటి, మొత్తం అంతరిక్షంలోకి రాకెట్లు పంపించే సంస్కృతి వచ్చింది, ఏఐ పెరిగిపోయింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత దేవుడి మీద నమ్మకం పెట్టుకోవాలి తప్ప మూఢనమ్మకాలను ఎంకరేజ్ చేసే విధంగా ఇటువంటి వ్యాఖ్యలు ఏంటి అని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకుల డిఎన్ఏలోనే ఏమన్నా ఈ యొక్క బ్లాక్ మ్యాజిక్ మూలాలు ఉన్నాయా అన్న చర్చలు రాజకీయ వర్గాలు జరుగుతోంది. ఎందుకు అంటే, గతంలో సౌత్ రాజకీయాల గురించి మాట్లాడుకుంటే, గతంలో తమిళనాడు విషయం తీసుకున్నా, కర్ణాటక విషయం తీసుకున్నా, ఆనాడు ఇప్పుడున్నటువంటి డీకే శివకుమార్ వర్సెస్ యడ్యూరప్ప తీసుకున్నా, ఇట్లా గతంలో ఇటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపించినటువంటి ఆరోపణలు, ఇవేం కొత్తగా చేసినటువంటి ఆరోపణలు ఏం కాదు. కానీ గతంలో తెలంగాణలో ఎప్పుడూ లేదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎప్పుడూ లేదు. కానీ ఇది మొట్టమొదటిసారిగా ఇవాళ ఆయన పుట్టినరోజు రోజు నార్మల్గా అమ్మవారి దేవాలయాలకో లేకుంటే ఇంకో నార్మల్గా వెళ్ళి పూజలు చేస్తే దాన్ని క్షుద్ర పూజలని, లేకుంటే తాంత్రిక విద్యలని, తాంత్రిక పూజలని ఏవేవో చెప్పి ఇవాళ వాళ్ళ వ్యూహాలు ఒక్కసారిగా తిరగబడినటువంటి పరిస్థితి, బుమరాంగ్ అయినటువంటి నేపథ్యం. ఇవాళ ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. అంటే కాంగ్రెస్ పార్టీకి ఎట్లా తయారైందంటే, ఏ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెర మీదకి ప్రజా సమస్యలను ప్రతిపక్ష పార్టీ తీసుకొస్తుంటే వీళ్ళు ఇటువంటి దాడులు చేయడం స్టార్ట్ చేశారు. ఇవాళ హరీష్ రావు గారు వాళ్ళ మీద లీగల్గా నోటీస్ ఇవ్వటమే కాకుండా తగ్గేదేలే అంటున్నాడు ఆయన. సో ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు ఏంటి, వీళ్ళు నేలకు గరుచుకున్నారు, మాట మార్చేసిండ్రు ఒక్కసారిగా. మేము అట్లా అనలే అని మహేష్ కుమార్ గౌడ్ గారు అన్నారు. ఇక సామా రామ్మోహన్ రెడ్డి గారేమో అసలు మీడియాకి దొరకకుండా పారిపోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒకసారి మహేష్ కుమార్ గౌడ్ గారు ఏమంటారు చూడండి. హరీష్ రావు గారు, తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడకూడదని, పంటలు పండకూడదని ఇతర పూజలు చేస్తా ఉన్నారు. చేతబడి జరిగిందని మీరు అన్నారు, మీకు నోటీసులు అందించారు. చేతబడి జరిగిందే నేను అనలే. 70-80 సంవత్సరాల క్రితం తెలంగాణలో చేతబడులు అన్నట్టు ఒక ప్రచారం ఉండేది. వాళ్ళ సైన్స్ బాగా అభివృద్ధి చెందింది, అక్షరాస్యత పెరిగింది. తెలంగాణలో అట్లాంటి ఆచారాలు దాదాపుగా కనుమరుగాయి. చూసారు కదా మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క వాదన. అంటే ఆయన ఆ రోజు మాట్లాడినటువంటి మాటలకి ఇవాళ నిన్న మాట్లాడినటువంటి మాటలకి ఎంత పొంతన లేకుండా కనిపిస్తుంది. ఇవాళ సైన్స్ డెవలప్ అయింది. అసలు తెలంగాణలో ఎప్పుడో 70 ఏళ్ళ క్రితం ఉన్నటువంటి బ్లాక్ మ్యాజిక్ కల్చరు ఇవాళ అసలు ఆ కల్చరే లేదు. మరి కల్చర్ లేనటువంటి కల్చర్ని ఇవాళ హరీష్ రావు గారికి ఎందుకు ఆపాదించినట్టు? అసలు ఇవాళ ప్రజా సమస్యల గురించి మీరు పట్టించుకోకుండా రాజకీయంగా ప్రజా సంక్షేమం గురించో, లేకుంటే ఇవాళ ఇరిగేషన్ సంబంధించో, లేకుంటే ఇవాళ ఆయన డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తున్నారు హరీష్ రావు గారు. కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇవాళ ప్రాజెక్టు క్యాన్సిలేషన్ గురించి ఏపీ లెటర్లు రాసింది, మీరు ఏం చేస్తున్నారు, అసలు అజెండాలు ఎట్లా వచ్చినాయని క్వశ్చన్ చేస్తున్నారు. దానికి సమాధానం లేదు కాంగ్రెస్ పార్టీ దగ్గర. ఇవాళ మంత్రి దాటవేస్తూ ఉన్నారు ఢిల్లీలో క్వశ్చన్లు అడుగుతూ ఉంటే. మరి ఇటువంటి సందర్భాల్లో ఒకవైపు కాళేశ్వరం తోటి నీళ్ళు ఇవ్వాలా, లేకుంటే రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇటువంటి ప్రజలకు సంబంధించి ప్రజలకు అక్కడికి వచ్చే మానేసి లేనిపోని రాజకీయాలని, డైవర్షన్ పాలిటిక్స్ని తెర మీద తీసుకొచ్చి అనవసరమైనటువంటి రాద్ధాంతం. ఇప్పుడు ఏమైంది, ఒరిగింది ఏంటి అంటే ఏమి ఒరగల, ప్రజలకు ఒరిగేది లేదు, అనవసరంగా లేనిపోని తలకైన పెట్టండి ఇంకొక కేసులు నెత్తినేసుకున్నట్టుగా అయింది. ఇవాళ చూడండి హరీష్ రావు గారు ఏమంటారు. రాజకీయాల్లో కూడా విమర్శలకు ఒక అద్దు పద్దు ఉంటుంది. ఏది పడితే అది బట్టగాల్చి మీదేస్తామంటే నేను వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఐదర్ యూ హ్యావ్ టు ప్రూవ్ ఆర్ యూ హ్యావ్ టు పనిష్.
నేను ఈ కేసులో ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని వదిలిపెట్టేది లేదు. గతంలో కొండా సురేఖ గారు కూడా అడ్డగోలుగా మాట్లాడితే ఇవాళ ఆవిడ నాంపల్లి కోర్టు చుట్టూ తిరుగుతా ఉన్నారు. రేపు వీళ్ళ విషయంలో కూడా క్రిమినల్ సూటు అదే విధంగా డిఫమేషన్ సూటు 2 రకాల సూట్స్ నేను వేయబోతా ఉన్నా. ఇప్పటికే లీగల్ నోటీస్ ఇచ్చాను. 30 రోజుల గడువు ఉంది. 30 రోజులు ముగిసిన మరుసటి రోజు ఐఎమ్ గోయింగ్ టు ఫైల్ ఎ డిఫమేషన్ అండ్ క్రిమినల్ కేసెస్ అగైన్స్ దెమ్. సో ఎప్పుడైతే లీగల్ నోటీస్ అద్దంకి దయాకర్ గారికి, సామా రామ్మోహన్ రెడ్డికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి అందినాయో ఎమ్మటే మాట మార్చేసిండు. ఇంకా అద్దంకి దయాకర్ గారు అయితే నాకు సమాచారం ఉంది అంటున్నాడు. మరి ఆయన ఏం ప్రూవ్ చేసుకుంటాడు? నిజంగా అటువంటి సమాచారం ఏమైనా ఉంటే ఆయన ప్రూవ్ చేయాలి. వాస్తవానికి ఇవాళ స్పష్టంగా వదిలిపెట్టేదే లేదు, తగ్గేదే లేదని హరీష్ రావు గారు చెప్తూ ఉన్నారు. అట్లాగే ఖచ్చితంగా 30 రోజుల గడువు ఉంది కాబట్టి ఆ 30 రోజులు దాటంగానే నేను సివిల్ సూటు, క్రిమినల్ సూటు, డెఫమేషన్ 3 వేస్తానని స్పష్టంగా చెప్తూ ఉన్నారు. మరి లీగల్ నోటీస్ ఇచ్చిన తర్వాత మీరు మాట మార్చాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అంటే ప్రజల్లో ఆశించినటువంటి స్పందన రాలే. అసలు కాశ్మోరాలు, తెలంగాణలో కాశ్మోరా రాజకీయాలు ఏంటి అని మొత్తం కాంగ్రెస్ పార్టీ యొక్క పరువు ప్రతిష్టలు దిగజారిపోయినాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బలహీనపడిపోతుంది రాష్ట్రంలో. అంటే తెలంగాణలో ప్రజలు అనుభవిస్తున్నటువంటి కష్టాలను పట్టించుకోకుండా, ప్రజా సమస్యలు పరిష్కారం అవ్వకుండా మీ యొక్క వింత రాజకీయం ఏందని ప్రజల నుంచి ఎప్పుడైతే తిరుగుబాటు స్టార్ట్ అయిందో ఒక్కసారిగా దెబ్బకు దిగింది వీళ్ళ తిక్క. అంటే ఇప్పుడు లీగల్ నోటీస్ అందంగానే ఒక్కసారిగా మహేష్ కుమార్ గౌడ్ గారు మాట మార్చేసిండ్రు. అసలు వాస్తవానికి గాంధీ భవన్లో అటువంటి ప్రెస్ మీట్ పెట్టి ఎట్లా చెప్పాలనిపించింది? అసలు అటువంటివి ఏమైనా ఉన్నాయా తెలంగాణలో? అసలు దేశంలోనే నార్మల్ దేవుళ్ళకి పూజలు చేయటమే ఒక హిందూ కల్చర్. ఆ కల్చర్ని కూడా ఒక డిఫరెంట్గా మీరు దాన్ని తప్పులో చూపించి వక్రబుద్ధిగా మాట్లాడి లేకుంటే వంకరగా చూసి ఇవేమి రాజకీయాలు అనేది ప్రజలు చెప్తా ఉన్నారు ఇవాళ. అందుకని ఇవాళ ఖచ్చితంగా హరీష్ రావు గారు ఒక మంచి దెబ్బ కొట్టిండు అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఒక హద్దు పద్దు ఉండాలి. విమర్శిస్తే దానికి ఆధారాలు ఉండాలి. ఏది బట్టి అది నాలుగుందని నోటుకొచ్చినట్టు మాట్లాడితే వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీ తప్పిదాలను, స్కాములను, వాళ్ళ ఫెయిల్యూర్స్ ను ఎత్తి చూపుతున్నా గనక నా మీద బుర్ర జల్లాలను, డైవర్షన్ పాలిటిక్స్ కు వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇలా మేము మైనింగ్ స్కామ్ బయట పెట్టాము, అదే విధంగా నాగర్గుల్ భూముల స్కామ్ బయట పెట్టాము, గురుకుల టెండర్లలో జరిగిన అవినీతి గురించి మాట్లాడాము, దేవాదులలో 10 మోటార్లు ఉంటే ఇవాళ కూడా 4 మోటార్లు నడుస్తున్నాయి, ఇంకా 6 మోటార్లు నడవట్లేదు. ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎత్తి చూపుతుంటే నన్ను టార్గెట్ చేసుకొని కావాలని నా మీద బురద జల్లాలను, డైవర్షన్ టాక్టిక్స్ కు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎన్ని డైవర్షన్స్ చేసినా, ఎంత బురద జల్లాలని ప్రయత్నం చేసినా నేను మిమ్మల్ని వదిలిపెట్టను. మీ స్కామ్ సో ఇట్లా స్కామ్లను బయట పెడితే వాటిని ప్రభుత్వం ఉన్నటువంటి వైఫల్యాల్ని ఎత్తి చూపితే వాటికి మీరు సరి చేసుకోకుండా సమాధానం చెప్పకుండా అది స్కాములు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత కదా ప్రతిపక్ష పార్టీది. అంటే మీరు అందరి కాడికి దోచుకుంటా ఉంటే వాళ్ళు ఆపాల్సినటువంటి బాధ్యత, ప్రజల ముందు పెట్టాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ప్రతిపక్ష పార్టీగా ఉంటుంది. వాటిని అడ్డుకోకపోగా ఇటువంటి విమర్శలు చేసి చీప్ పాలిటిక్స్ తెరలేపి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తామంటే ఎట్లా? దిగజారుడుతనమే ఇది. కాంగ్రెస్ పార్టీ దిగజారుడుతనమే. జాతీయ స్థాయిలో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పరువు పోతుంది. ఇంకా చూడండి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మిమ్మల్ని ఎట్లా పొట్టు తిడుతున్నారో. మరి అద్దకి దాకర్ అన్నటువంటి సిగ్గు శరం ఏమైనా ఉంటే ఆయన నేను తెలంగాణ వాది అని అంటే తెలంగాణ ఆయన లోపల ప్రవహించేది తెలంగాణ రక్తం అయితే బయట పెట్టాలి. నిజంగానే హరీష్ రావు గారు శుద్ర పూజలు చేసిర్రు అని చెప్పేసి ఏదైనా ఉంటే బయట పెట్టాలి. బయట పెట్టలేదు ఆయన వీడియో కానీ ఫోటోలు కానీ బయట పెట్టకపోతే మాత్రం ఒక ట్యాగ్ లైన్ వేసుకొని ఒక రకమైన అది వేసుకొని తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతూ ఉండాలి తప్ప ఏం పనికిరాని విధవలెక్కనే ఏం తమాషానన్నా ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇచ్చుడండి ఏందని. అరే దరిద్రపు నా కొడుక నేను చెప్తా ఉన్నాం అద్దరికి దయాకర్, నేనిన్న సభల మీద నువ్వు మాట్లాడినావు, మూఢనమ్మకాలను నమ్మద్దు, ఇలాంటి జరుగుతావు, జరిగినా కూడా మనం పట్టించుకోవద్దు, అవి ఉత్తయ్యా అని చెప్పేసి మాట్లాడిన యూజ్లెస్ ఫెలో ఇవాళ మన యొక్క హరీష్ రావు గారు చేస్తున్నట్టు మాట్లాడితే ఎంత హేయమైన మాట అన్నది, ఎంత దరిద్రమైన మాట అది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలు ఉంచుతా ఉన్నారు ముఖం మీద. ఏం తమాషానా? రైతులు బాగుపడాలని ఆలోచించడం. సో ఎప్పుడైతే తెలంగాణ ప్రజలు మన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు రాజేష్ చెప్పినట్టుగా ఊంచిర్రో ఒక్కసారిగా దెబ్బకి దిగొచ్చింది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా. ఇప్పుడు నేను అట్లా అనలే అని మహేష్ కుమార్ గౌడ్ గారు, లేదు అట్లా కాదు అని తప్పించుకొని తిరుగుడు సామా రామ్మోహన్ రెడ్డి గారు, ఇది ఎక్కడ విడ్డూరం అని ఇవాళ తెలంగాణ ప్రజలంతా కూడా ముక్కును వెలేసుకుంటా ఉన్నారు. చూడాలి ఒకసారి భవిష్యత్తులో ఇంకేం పరిణామాలు జరుగుతాయి ఈ వ్యవహారం. ఎందుకంటే ఆయనైతే హరీష్ రావు గారు తగ్గేదిలే, ఖచ్చితంగా కేసులు సూట్లు వేస్తా అంటున్నారు. ఆల్రెడీ కొండా సురేఖ గారు తిరుగుతున్నారని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా
ఇవాళ నిజంగా మూఢనమ్మకాలు నమ్మొద్దు అని చెప్పాల్సింది పోయి అధికారంలో ఉన్నటువంటి పార్టీగా మూఢనమ్మకాలను ఎంకరేజ్ చేసే విధంగా ప్రజల్ని ఇంకా కూడా మభ్యపెట్టి ఇంకా 60s నాటి కాలం నాటి రాజకీయాలు 70s కాలం నాటి రాజకీయాలు ఇంకా చేస్తాం. ఒకవైపు జంజీ ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి, యువత తిరగబడతా ఉన్నారు. ఒకవైపు రాహుల్ గాంధీ గారేమో యువతను హక్కును చేర్చుకుంటారు. ఇక్కడేమో యువత చేసే పరిస్థితులను అసలు పట్టించుకునే పరిస్థితి. ఇవాళ ఉద్యోగ కల్పన విషయంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ను నిరుద్యోగులు క్వశ్చన్ చేస్తూ ఉంటే రాహుల్ గాంధీ నోరు మీద పడు. అదే జాతీయ స్థాయిలో జరిగే సిస్టమ్ ఫెయిల్యూర్స్ని క్వశ్చన్ చేస్తున్నటువంటి జంజీతో పాటుగా పోరాటానికి మద్దతు ఇస్తారు. కాబట్టి ఈ అన్ని వ్యవహారాలు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు దేశం చూస్తూ ఉంది, తెలంగాణ రాష్ట్రం చూస్తూ ఉంది. కాబట్టి స్పష్టంగా ప్రజలే సమయం వచ్చినప్పుడు సరైనటువంటి బుద్ధి చెప్తారు. కాబట్టి ఖచ్చితంగా ఏం జరగబోతుంది అనేది మీరు కూడా కింద కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి మీ అభిప్రాయాలు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.